पुलिस ने बीआरएस के कायदीन को हिरासत में लेते हुए इन्हें शाबाद का दौरा करने से रोक दिया। ये कायदीन 6 अफराद के कत्ल के बाद मुकामी वारदात का दौरा करना चाहते थे। पुलिस ने साबिक वजीर दाखिला पी सबीता इंदर रेड्डी व सीनियर बीआरएस लीडर और आरएस प्रवीण और साबिक रुकन असेंबली पट्टनम नरेंद्र रेड्डी को हिरासत में ले लिया गया। ये लोग शाबाद में मुतासरा खानदान से मुलाकात के लिए रवाना हुए थे, तहम इन्हें पुलिस ने रोककर हिरासत में ले लिया। बीआरएस कायदीन ने इल्जाम आयद किया कि बीआरएस कायदीन मुतासरा खानदान से मुलाकात के लिए जा रहे थे, जिन्हें हिरासत में ले लिया गया, जबकि इसी पुलिस ने पॉक्सो के मुलजिम को खुली छूट दे रखी थी, जिसकी वजह से इसने 6 अफराद की जान ले ली। इन कायदीन ने इल्जाम आयद किया कि अगर पुलिस ने मुनासिब कार्रवाई की होती तो 6 जानों को जाया होने से बचा जा सकता था। बीआरएस कायदीन ने इल्जाम आयद किया कि रियासत में सारा पुलिस सिस्टम एक मजाक बनकर रह गया है। చివరికి మీరు చూసిండ్రు కదా, నిన్న రాత్రి 6 మందిని చాలా కూల్ గా నరికేసిపోయాడు ఆ దుర్మార్గుడు. ఇప్పటికి కూడా వాడు దొరకడం లేదు. అదే మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ కూడా 9 రోజులు మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి లొంగిపోయాడు. ఇందులో కూడా నిందితుడు వానికి ఎప్పుడో టైం దొరికినప్పుడు వచ్చి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇంతకన్నా నీచమైన నికృష్టమైన పని కొట్టుంటుందా రేవంత్ రెడ్డి గారు? 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిషనరేట్ పెట్టుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో భాగమైన ఈ షాబాదే ఇవాళ ఈ 6 హత్యలకు ఆలవాలమైంది. ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ పేర్లకు నేను హోంశాఖ మంత్రి అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా మేము ఏమైనా గొడవ చేయడానికి పోతున్నామా? మేము ఆ బాధితులకు న్యాయం జరగాలని పోతున్నాం. డెడ్ బాడీలు అక్కడ పడున్నాయి షేవెల్ హాస్పిటల్లో, ఉస్మానియా మార్చిలో పడేసిండు. వాటికి ఇంతవరకు కూడా దాని దగ్గరికి డాక్టర్ పోయి నాదులు లేడు, పోస్ట్ మార్టం జరగడం లేదు. న్యాయం కోసం అడగడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండు, అక్కడ సత్యేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిండు, మిగతా నాయకులంతా అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత భయపడుతున్నావయ్యా నువ్వు? ఎందుకు ఇంత భయం నీకు? అలాంటప్పుడు రాజీనామా చేయి. హోంశాఖ మంత్రిగా పెట్టుకొని ఇంత ఘోరంగా పోక్సో నిందితులకు బెయిల్ దొరుకుతా ఉంటే వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, వచ్చి చంపేసిండు కూల్గా. నేను చంపుతాను బాజాప్తా చెప్పి చంపిండు వాడు. ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీరు 55 రోజులు ఏం రివ్యూ చేసిండు ముఖ్యమంత్రి గారు? మీ డీజీపీ ఏం రివ్యూ చేసిండు? మీ కమిషనర్ ఏం రివ్యూ చేసిండు? మీ రియల్ ఎస్టేట్ దందాలకు రక్షణ ఇవ్వడం తప్ప ఎక్కడుంది ప్రజల ప్రాణాలకు రక్షణ? తెలంగాణ ప్రజలారా, ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆ నిందితుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. వాడిని ఇంతవరకు పట్టుకోలేదు ఈ పోలీసులు. 55 రోజుల నుంచి పట్టుకోలేదు, ఇప్పుడు కూడా పట్టుకోలేదు. 6 మందిని చంపాడు వాడు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి మిత్రులారా. ఈ పోలీసులతో కాదని చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఈ తెలంగాణ పోలీసులు ఆ తిరుపతి రెడ్డి, కోండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులైనా వాళ్ళకు రక్షణ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకు అత్యాధునిక విదేశాల నుంచి తీసుకొచ్చిన ఆయుధాలు దిగుమతి చేసి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళ దందలకు రక్షణ ఇస్తున్నారు. కానీ పేద ప్రజల ప్రాణాలకు, అమ్మాయిల ప్రాణాలకు, ముసలోళ్ల ప్రాణాలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. తప్పకుండా దీన్ని మేము ఖండిస్తున్నాం. సత్యేంద్ర రెడ్డి గారిని వెంటనే వదిలేయాలి, సత్యవతి రాథోడ్ గారిని వదిలేయాలి, మమ్మల్ని కూడా వదిలేయాలి. మేము పోయి మమ్మల్ని షాబాద్ లో మేము ప్రజలతో కలవాలి. మమ్మల్ని వదిలేసేదంటే మేము ఇంట్లోకి బయటకు వెళ్ళాలి. जय तेलंगाना, जय केशव। बीआरएस के वर्किंग प्रेसिडेंट केटी रामाराव ने शाबाद में एक ही खानदान के 6 अफराद के कत्ल के वाक़े पर कांग्रेस हुकूमत को तनकीद का निशाना बनाया। केटीआर ने कहा कि शाबाद का वाक़या रेवंत रेड्डी हुकूमत की इंतजामी नाकामी का वाज़ेह सबूत है। उन्होंने इल्जाम आयद किया कि वज़ीर आला खुद महकमा दाखिला भी संभाल रहे हैं, इसके बावजूद रियासत में ख़वातीन और बच्चों के जान व माल और इज्जत व आबरू का तहफ़्फ़ुज़ यकीनी बनाने में हुकूमत मुकम्मल तौर पर नाकाम रही है। केटीआर का कहना था कि पॉक्सो केस के मुलजिम को जमानत मिलने के बाद पेश आने वाले इस साने में 6 जानों का जाया हुकूमत की जिम्मेदारी है। उन्होंने ये भी दावा किया कि रियासत में मुतासरा खानदान शिकायत दर्ज करवाने से भी खौफजदा हैं, जबकि शाबाद में होने वाले ये 6 कत्ल महज एक मुजरिमाना वाक़या नहीं बल्कि कांग्रेस हुकूमत की नाअहली और नाकामी का नतीजा है। దారుణాతి దారుణమైన సంఘటన షాబాద్లో ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా అందరం కూడా కలత చెందే దరిద్రమైన వార్త. ఇవాళ మీరు చూసినట్టయితే పాక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడము, ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర మరి ప్రభుత్వం తన వాదనలు పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను.
ఎందుకంటే ప్రభుత్వం కనుక స్పష్టంగా చెప్పి ఉంటే ఏ అమ్మాయి మీదైతే అత్యాచారం జరిగిందో, ఏ అమ్మాయి మీదైతే అఘాయిత్యం జరిగిందో, ఆ అమ్మాయి భయపడుతూ, అమ్మాయి కుటుంబ సభ్యులు భయపడుతూ దయచేసి వాడికి బెయిల్ ఇవ్వద్దు ఆ దుర్మార్గుడికి అని చెప్తుంటే కూడా మీరు పెడచెవిన పెట్టి మీరు కోర్టులో న్యాయమూర్తి గారికి సరిగ్గా నివేదించకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరిగింది. వాళ్ళ 6గురి హత్య ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో హోంశాఖ వైఫల్యం, అట్లాగే రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిందితుడికి బెయిల్ రాకుండా చూసుకోవాల్సిన న్యాయవాదుల వైఫల్యం తప్పకుండా ఉన్నది ఇందులో. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు బెయిల్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ సమాజంలోకి ఈ మానవ మృగాల్ని మీరు వదులుతున్నారు? ఎవరి బాధ్యులు? వాళ్ళ 6గురు ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి అఘాయిత్యం ఒకటి జరిగితే ప్రభుత్వం ఎట్లా స్పందించిందో అందరికి గుర్తుంది.